మేడం ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటే దానికి తగ్గట్టు. సో ఆ టైంలో ఫుడ్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? అంటే ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క లాగా ఉంటుంది. ఒకరికి ఒకేలా పెరాలసిస్ అనుకో, లైక్ వాళ్ళకి కొన్ని చెప్తాం వెజ్లు ఏం తినాలి, నాన్ వెజ్ ఏం తినాలి, ఏం తినకూడదు అని కండిషన్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు సర్వైకల్ స్పాండిలిటిస్ వాళ్ళు వస్తారు, లంబర్ స్పాండిలిటిస్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్, వాళ్ళకి నీ పెయిన్స్ అనే వాళ్ళు వస్తారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క డైట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నాన్ వెజ్లో డిఫరెంట్గా ఉంటుంది, వెజ్లో డిఫరెంట్గా ఉంటుంది. కొందరికి ఏం చెప్తామంటే ఇక్కడ మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏం చెప్తామంటే నాన్ వెజ్లో మెయిన్గా చికెన్ తీసుకోవద్దని చెప్తాం. ఓకే, అంటే బాయిలర్ చికెన్ ఉంటుంది కదా, అది తీసుకోకూడదు. అంటే కొన్ని పచ్చిమిరపకాయలు, గోంగూర అలాంటి చాలా వరకు, వంకాయని చాలా వరకు అవాయిడ్ చేసేయమంటాం. మీకు ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలన్నా, ఈ హాస్పిటల్ గురించి డీటెయిల్స్ కావాలన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి అండ్ కామెంట్ చేయండి.